హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు ఒకటి చూపిస్తాను ఫ్రెండ్స్. ఏంటిదంటే నేను మా పెద్ద పాప అట్లా డిజబుల్ ఒకటి నుంచి చాలా అంటే పిల్లల కోసం మస్తు బాధపడ్డాం ఫ్రెండ్స్. మంచిగా పుట్టాలి మాకు, ఏ సంతానమైనా సరే మాకు మంచిగా కలగాలని మస్తు ప్రాధాయపడ్డా ఫ్రెండ్స్. అయితే నేను ఏం చేసినంటే చాగంటి ప్రవచనాలు విన్నా ఫ్రెండ్స్, చాలా విన్నా. అన్నీ వింటుంటే సుందరకాండ వింటుంటే ప్రతి ఒక్కటి వింటుంటే అయితే శ్రీరామ అని బుక్లో రాసుకున్నాం. శ్రీరామనామం రాసుకోవాలి, అయితే మంచి జరుగుతుంది, ఎలాంటి అశుభం జరగదు అని అన్నాడు ఫ్రెండ్స్. అయితే అట్లా రాసుకుందామని చెప్పేసి నేను ఒక బుక్ తీసుకున్నాను ఫ్రెండ్స్, కొత్త బుక్ తీసుకున్నాను. ఏకాదశి రోజు రాయడం స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్. అయితే శ్రీరామనవమికి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్, కానీ వీలు కాక ఏకాదశి రోజు స్టార్ట్ చేసినా తప్పులేదని అన్నారు ఫ్రెండ్స్. అట్లా అని చెప్పేసి నేను ఏకాదశి రోజు స్టార్ట్ చేసిన. ఆఫర్లో కొట్టిన తర్వాత 5 years వరకు నాకు 5 years 3 years వరకు పిల్లలు కాలే ఫ్రెండ్స్. ఆ 3 yearsలో నాకు నరకం అంటే ఏంటిదో తెలిసింది ఫ్రెండ్స్. అందరూ మాటలు అనడం అవన్నీ నాకు తట్టుకోలేకపోయినా ఫ్రెండ్స్. ఇంకా దేవుని దయ వల్ల నాకు మంచిగా కొడుకు పుట్టింది ఫ్రెండ్స్. అయితే తర్వాత అట్లా కన్ఫర్మ్ అయిన నుంచి ఫస్ట్ పాప తర్వాత నుంచి ఇక అన్నీ దేవుళ్ళని మొక్కుతుంటే సుందరకాండ విన్నా ఫ్రెండ్స్. వింటే అందులో చెప్పిండు చాగంటి గారు చెప్పిండు, చెప్పారు ఏంటంటే ఇట్లా శ్రీరామనామం రాసుకోవాలి అని అన్నారు. అంటే అప్పటి నుంచి ఏకాదశి రోజు స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్. నేను కన్ఫర్మ్ అయిన నుంచి స్టార్ట్ చేసిన. మంచిగా కొడుకు పుట్టాలా, బిడ్డైనా సరే కొడుకైనా సరే మంచిగా పుట్టాలి దేవుడా అని స్టార్ట్ చేసిన. మంచిగా కొడుకు పుట్టిండు ఫ్రెండ్స్ నాకు. ఇక ప్రెగ్నెంట్ 9 months, రేపు డెలివరీకి పోతానంగా కూడా నేను రాసుకున్నా ఫ్రెండ్స్. నాకు ఎంత చదవకున్నా కానీ నేను రాసుకున్నా ఫ్రెండ్స్. ప్రెగ్నెంట్ టైంలో ఎట్లుంటుంది అందరికీ, అట్లా అయినా నేను రాసుకున్నా, చూపిస్తాను. ఇంకా అప్పటి నుంచి రాసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నాకు ఒక బాబు, మా పెద్ద పాప తర్వాత ఒక బాబు, మళ్ళీ ఒక పాప ఫ్రెండ్స్. అయినా నేను రాసుకుంటున్నాను ఫ్రెండ్స్. వీళ్ళు పిల్లలు ఒక మొండికేసారి సతాయించడం వల్ల కొన్ని రోజులు ఆపేసిన, కానీ మళ్ళీ నా బాబు అంగన్వాడీ వెళ్తున్నాడు. ఇక అప్పటి నుంచి మళ్ళీ రాయడం స్టార్ట్ చేసిన. చూపిస్తాను మీకు ఇలా రాసుకుంటున్నా. అయితే కొత్త బుక్, కొత్త పెన్ ఫ్రెండ్స్. ఆ పెన్ను నేను దానికి వాడలేను, బుక్ కూడా దేనికి వాడలేను. నేను రాసుకుంటూనే ఉంది ఫ్రెండ్స్. దేవుని రూమ్లో పెట్టుకుంటా బుక్. చూడండి, శ్రీరామాన్ని ఫస్ట్ శ్రీరామం రాసి ఇట్లా రాసుకున్నా ఫ్రెండ్స్. కానీ రాసుకోవడం మంచి పని అయ్యేది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ రాశి నుంచి శ్రీరామనవమి రాశి నుంచి నాకు అన్నీ మంచి జరిగినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మేము కొత్త ఇల్లు కట్టుకుంటున్నాం, మళ్ళీ బాబు పుట్టిండు, తర్వాత మళ్ళీ పాప పుట్టాలనుకున్న పాప పుట్టింది. అంత మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ నాకు. మీరు కూడా రాసుకోండి ఫ్రెండ్స్, వీలైనప్పుడే రాసుకోండి. ఒక 5 నామాలు రాసుకున్నా సరే ఫ్రెండ్స్ మీరు. కానీ మీకు ఇట్లా రాసుకునేయడం అలవాటు అయితే మాత్రం మంచి జరుగుతుంది ఫ్రెండ్స్. ఎలాంటి కష్టం ఉన్నా తీరిపోతుంది. నేనైతే పక్కా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఈ బుక్ కంప్లీట్ అయితే ఫ్రెండ్స్ ఇంకా కొన్ని పేజీలు ఉన్నాయి. కంప్లీట్ అయితే భద్రాచలం ఎవరు వెళ్ళినా వాళ్ళతో పంపిస్తా, లేకపోతే మేము వెళ్తే దేవుని దయ వల్ల ఆ దేవుడు పిలిపించుకుంటే, శ్రీరామచంద్రమూర్తి పిలిపించుకుంటే మేము వెళ్ళైనా సమర్పిస్తాం ఫ్రెండ్స్. ఈ బుక్ మా ఫ్యామిలీతో వెళ్ళి సమర్పిస్తాం ఫ్రెండ్స్. ఇది చూడండి, శ్రీరామనామం చూడండి ఫ్రెండ్స్. మీకు ఇంకా ఎన్ని పేజీలు బట్టి చూపిస్తున్నా ఫ్రెండ్స్. ఇంకా చూడండి, ఇక్కడ రాసుకుంటాం ఫ్రెండ్స్. ఇంకా ఉన్నాయి కొన్ని పేజీలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి కూడా రాసుకుంటా. ఇవి కంప్లీట్ అయినాక ఎవరు వెళ్తే వాళ్ళంబడి పంపిస్తారు ఫ్రెండ్స్ నేను భద్రాచలం. అంతే ఫ్రెండ్స్. కానీ మీరు కూడా రాసుకోండి ఫ్రెండ్స్. ఎవరైనా ఏ కష్టాలు ఉన్నా సరే రాసుకోండి ఫ్రెండ్స్. రాసుకోండి, చూడండి, మీరు భక్తితో రాసుకొని చూడండి. మీకు మంచిగా అనిపిస్తుందా అనిపించదా మళ్ళీ మీరైనా కామెంట్ చేసి చెప్పండి ఎట్లా అనిపిస్తుంది అని.
మళ్ళీ ఇంకొకటి ఫ్రెండ్స్, అయితే నేను సుందరకాండ ప్రవచనం చాగంటి గారిది హనుమాన్ గుళ్ళే ఫ్రెండ్స్. మీ దగ్గర ఎక్కడైనా సరే మీకు వీలైతేనే, ప్రెజర్ ఏం లేదు, మీకు వీలైతేనే హనుమాన్ గుళ్ళే తెలుగు సుందరకాండ ప్రవచనం పెట్టిపియండి ఫ్రెండ్స్. ఒక్కలైనా సరే మీరు ఇంతమందికి షేర్ చేస్తారు, షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు కూడా షేర్ చేయండి. నేను చెప్పేది మీకు తెలిసిన విషయం. అయితే సుందరకాండ ప్రవచనం ఫ్రెండ్స్ చాగంటి గారిది హనుమాన్ గుళ్ళే పెట్టిపియండి ఫ్రెండ్స్. మైకులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రతి దగ్గర ప్రతి చిన్న గుళ్ళే కూడా, చిన్న ఊళ్ళో చిన్న గుళ్ళే కూడా మైకులు ఉంటున్నాయి ఫ్రెండ్స్. అయితే పెట్టిపియండి, పొద్దున్న సరే సాయంత్రం సరే, లేకపోతే మంగళవారం అయినా సరే సుందరకాండ పెట్టిపియండి. ఒక్కసారి అక్కడ నుంచి ఎవరైనా సరే విని ఇది ఎవరు పెట్టిపిస్తున్నారా అని మీకు అడగకపోతే నేను కంపల్సరీ అడుగుతారు, ఎవరు పెట్టిపిస్తున్నారు ఇది అని, ఎంత మంచిగా వింటున్నాం అని. రోజుకి ఒక్కరైనా సరే వింటారు ఫ్రెండ్స్. అలవాటు అవుతుంది. ఊర్లో మొత్తంలో ఒక్కరైనా వింటారు కదా ఫ్రెండ్స్. ఆ పుణ్యం ఎక్కడ పోతుంది, మీకే వస్తుంది కదా ఫ్రెండ్స్. ఒక్కసారి పెట్టిపియండి ఫ్రెండ్స్. మీరు నేను నేను కూడా పెట్టిపిస్తాను ఫ్రెండ్స్, అందుకే చెప్తున్నా. సరే ఫ్రెండ్స్, అంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.